ఇంత బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది? ఇక్కడైతే ఫుల్ హ్యాపీ, మరి ఇక్కడ వైట్ రైస్ తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చాలా మంది వెయిట్ లాస్ కంపెనీలు చెప్తున్నారు. క్యాలరీస్ కౌంట్ చేసి అవుట్ సైడ్ మ్యాథ్స్ అయితే వర్కౌట్ చేస్తాం, కానీ ఇన్సైడ్ సైన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి డిఫరెన్స్ ఏంటి? వైట్ బ్రౌన్ రకరకాల కార్బోహైడ్రేట్స్ మన లోపలికి వెళ్తే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా మారుతాయి? ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసుకుని ఏం చేస్తాం అని అడుగుతారా? దీని వెనక అసలు సైన్స్ తెలిస్తే అది నోట్లోకి పంపించే ముందు ఒక్కసారి ఆలోచిస్తాం. సో పాయింట్ ఏంటంటే, ఇది వైట్ రైస్, ఇది బ్రౌన్ రైస్, ఇది కూల్ డ్రింక్. ఇవి లోపలికి వెళ్తే మన కడుపు ఒక్కోదాన్ని ఒక్కొక్కలా తీసుకుంటుంది. వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఈ రెండు కార్బోహైడ్రేట్స్. ఈ రెండిట్లోనూ గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ అంటే షుగర్. సో రైస్ తింటే అది లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న గ్లూకోజ్ షుగర్ కింద మారి ఆ షుగర్ కాస్త మన బ్లడ్ లో కలిసి అక్కడి నుంచి మన టిష్యూస్ లోకి, మన బాడీస్ లోకి, మన కండరాల్లోకి ఎక్కి మనకి నడవడానికి, కూర్చోడానికి, పని చేయడానికి ఎనర్జీ ఇస్తుంది. సో మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ ఉండాలి. ఆ గ్లూకోజ్ మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి దొరుకుతాయి. అదే రైస్, బ్రెడ్ ఇలాంటివి. అయితే ఎనర్జీ కదా కావాలి మనకి. సో ఏ కార్బోహైడ్రేట్ అయినా తినొచ్చు. సో వెయిట్ లాస్ కంపెనీ వాళ్ళు చెప్పినట్లు వైట్ రైస్ తిన్నా కూడా మనం సన్నబడతాం. 150 గ్రాములు వైట్ రైస్ తింటే క్యాలరీలు లెక్క పెట్టుకుని మ్యాథ్స్ వర్కౌట్ అవుతుంది కదా, సో సన్నబడిపోతాం. ఇప్పుడు సైన్స్ ప్రకారం ఏమవుతుందో చూద్దాం. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక డెమో ఇస్తాను. సో ఇప్పుడు వైట్ రైస్, బ్రౌన్ రైస్, దీని లోపల రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. మైక్రోస్కోపిక్ మాలిక్యూల్స్ మన కంటికి కనబడవు. సో ఇప్పుడు మీ కంటికి కనబడాలంటే నేను మైక్రోస్కోప్ తీసుకురాలను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న దండ తీసుకొస్తాను. సో ఇది వైట్ రైస్ లోపల ఇలా ఉంటుంది, బ్రౌన్ రైస్ లోపల ఇలా ఉంటుంది. లింక్స్. సో ఇవి ఒక్కొక్కటి గ్లూకోజ్ అన్నమాట. ఇవి గ్లూకోజ్ లో లింకులతో కలిసి ఉంటాయి. సో వైట్ రైస్ లో గ్లూకోజ్ ఉంటుంది, ఇదొక గ్లూకోజ్, ఇదొక గ్లూకోజ్, ఇదొక గ్లూకోజ్. ఇవన్నీ లింక్స్ తో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. బ్రౌన్ రైస్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది, ఇది కూడా గ్లూకోజే, ఇది కూడా గ్లూకోజే. ఒకదానికొకటి ఇది కూడా లింకులతో కనెక్ట్ అయి ఉంటుంది. వైట్ రైస్ గ్లూకోజ్లు ఆల్ఫా లింక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. బ్రౌన్ రైస్ లో గ్లూకోజ్ బీటా లింక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు, ఎందుకంటే ఫ్యాక్టరీలో తీసేస్తారు కదా పొట్టు. సో స్టార్చ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది ఆల్ఫా లింక్. కానీ బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఉంటుంది, పైన తొక్క అలాగే ఉంటుంది కాబట్టి ఇది బీటా లింక్. అయితే ఇప్పుడు వైట్ రైస్ కడుపు లోపలికి వెళ్ళాక మన కడుపు ఏం చేయాలి? డైజెస్ట్ చేయాలి, అంటే ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయాలి. సో ఇవన్నీ గ్లూకోజ్ కదా, ఇది గ్లూకోజ్, ఇది గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ లో షుగర్ ఉంటది. ఆ షుగరే మన బాడీలో టిష్యూస్ వరకు చేరాలంటే మన బాడీ దీన్ని బ్రేక్ చేయాలి. ముందు ఈ కలిసున్న ఫ్యామిలీని విడగొట్టాలి, అంటే వీటి మధ్య లింకులు తెంపాలి. సో వైట్ రైస్ కి ఫైబర్ ఉండదు కాబట్టి ఈ ఆల్ఫా లింకులు వీక్ గా ఉంటాయి. సో కడుపు దీన్ని ఈజీగా పుట్టుక్కుమని తెంచేస్తుంది. లింకులన్నీ టపి మనం తెంచేస్తే ఈ గ్లూకోజ్లన్నీ ఒకేసారి ఫ్రీ అయిపోతాయి. నెక్స్ట్ గ్లూకోజ్ కూడా బ్రేక్ అయిపోయి షుగర్ కింద మారిపోద్ది. ఇంత షుగర్ ఒకేసారి పొలోమని బ్లడ్ లో కలుస్తుంది. అలా బ్లడ్ లో అంత షుగర్ ఉంటే ఏమవుద్ది? మన బాడీ తట్టుకోలేదు, చస్తాం. సో మన బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేయాలి, అండ్ ఈ షుగర్ ని మనకి ఎనర్జీ కింద ఇవ్వడానికి దాన్ని మన టిష్యూస్ లోకి పంపించాలి. సో ఇప్పుడు ఈ షుగర్ దానికదే టిష్యూస్ లోకి వెళ్ళిపోలేదు, ఇప్పుడు పుట్టాయి కదా, వాటికి దారి తెలియదు బాబు. సో వీటికి దారి చూపించడానికి మన బాడీ ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసింది. అదేంటి? ఇన్సులిన్. ఇప్పుడు ప్యాంక్రియాస్ అని ఉంటాయి, చదువుకునే ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు. ప్యాంక్రియాస్ ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మన బ్లడ్ లో ఎప్పుడెప్పుడైతే షుగర్ కలుస్తుందో ఈ షుగర్ ని తగ్గించడానికి ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దేనికి ఇన్సులిన్? ఇప్పుడు ఈ షుగర్ దానికైతే టిష్యూస్ లోకి వెళ్ళిపోలేదు, సో దీనికి దారి చూపించాలి కదా. సో ఇప్పుడు మన ఇన్సులిన్ వస్తుంది, వచ్చి ఈ షుగర్ అన్నింటినీ లైన్ లో నడిపించి క్యూ తీసుకెళ్లి టిష్యూస్ దగ్గర ఉన్న డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి ఈ షుగర్ ని అందులో పంపిస్తే అప్పుడు మన టిష్యూస్ లో, మన కండరాల్లో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇన్సులిన్ అనేది లేకపోతే ఈ షుగర్ మన టిష్యూస్ లోకి రాదు. టిష్యూస్ లోకి ఎంత షుగర్ వెళ్ళాలంటే అంత వెళ్తుంది, మనకి సరిపడా ఎనర్జీ మనకి ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ షుగర్ మిగిలిపోయింది అనుకో బ్లడ్ లో, అవసరం కన్నా ఎక్కువ షుగర్ తింటాం కదా, సో అప్పుడు ఆ మిగిలిపోయిన షుగర్ ఫ్యాట్ సెల్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఇన్సులిన్ దగ్గరుండి చేస్తుంది అనమాట. అందుకే ఎక్కువ షుగర్ తింటే మనం ఫ్యాట్ అవుతాం. కానీ ఎక్కువ షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? స్వీట్స్ లోంచే కాదు, రైస్ లోంచి కూడా వస్తుంది. సో ఎంత ఎక్కువ రైస్ తింటే అంత షుగర్ పెరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే లావ్ అవుతాం. ఇది లాజిక్. సో ఇక్కడ మన డైటీషియన్స్ వాళ్ళ మ్యాథ్స్ యూస్ చేస్తారు. ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే లావ్ అవుతాం, సో కార్బోహైడ్రేట్స్ తగ్గించేద్దాం, 150 గ్రాములు వైట్ రైస్ మాత్రమే తిందాం, అప్పుడు ఏమవుతుంది? సన్నబడతాం కదా. కానీ సైన్స్ ప్రకారం వైట్ రైస్ లో లింకులు వీక్ గా ఉండడం వల్ల, ఒకేసారి షుగర్ బ్లడ్ లో కలిసిపోవడం వల్ల బాడీ బోల్డ్ అంత ఇన్సులిన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది వీటన్నిటిని దారి చూపించడానికి. మనమేమో 3 పూట్ల ఇంత రైస్ తింటాం. కొంతమంది అయితే ఈవినింగ్ స్నాక్స్ లో కూడా అన్నమే తింటారు. ఇన్ని సార్లు వైట్ రైస్ తినడం వల్ల ఇన్ని సార్లు బోల్డ్ అంత షుగర్ బ్లడ్ లో వచ్చి కలుస్తా ఉంటది.
ఉంటుంది. దీన్ని తగ్గించడానికి మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటది షుగర్ డౌన్ చేయడానికి, లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. ఇలా చేసి 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 వన్ ఫైన్ డే మన బాడీకి చిరాకు వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని రోజు ఎవరైనా తిడుతూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఒక రోజుకి మీకు అలవాటైపోయి వాళ్ళు ఇంకా ఎన్ని తిట్లనా మనం పట్టించుకోం, దులిపేసుకుంటాం అనమాట. అలాగే మన బాడీ కూడా రోజు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి 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 అవసరానికి మించి చేసి 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 ఏమవుతుందంటే వన్ ఫైన్ డే మన బాడీ మీద ఆ ఇన్సులిన్ పనిచేయదు. అంటే ఎంత ఇన్సులిన్ వచ్చినా కూడా ఆ ఇన్సులిన్ ఆ షుగర్ ని సరిగా టిష్యూస్ లో పంపలేకపోతుంది, దాని పని అది చేయలేకపోతుంది, సరిగా మన బాడీ చేయనివ్వదు. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మన షుగర్ బ్లడ్ లో డౌన్ చేయలేకపోతుంది ఇన్సులిన్. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్. ఎందుకంటే బ్లడ్ లో షుగర్ ఉండిపోతే బ్లడ్ బాడీ అంతా ప్రవహిస్తుంది కదా. సో షుగర్ తో పాటు బ్లడ్ బాడీ ప్రతి బాడీ పార్ట్ దగ్గరికి రీచ్ అయ్యి హార్ట్ కి, కిడ్నీస్ కి, ఆఖరికి కళ్ళ దగ్గర కూడా బ్లాక్ అయిపోయి ఆ షుగర్ గుడ్డోలు కూడా అయిపోతారు షుగర్ వచ్చిన వాళ్ళు. సో హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్లైండ్నెస్ అండ్ ఫైనలీ ఈవెన్చువల్లీ డెత్. సో ఇది వైట్ రైస్ గానీ వైట్ బ్రెడ్ గానీ తింటే జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ తింటే ఏమవుతుంది చూద్దాం. బ్రౌన్ రైస్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఇందులో ఫైబర్ ఉంటుంది. దీన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. కాబట్టి లింకులు, బీటా లింకులు గట్టిగా ఉంటుంది. కడుపుకి ఈ లింకులు తెంపడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అన్ని లింకులు ఒకేసారి తెంపేలేదు, స్లోగా ఒక్కొక్కటి తెంపుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఈ లింక్ తెగుతుంది, ఈ గ్లూకోజ్ ఫ్రీ అవుతుంది, దీని నుండి కొంచెం షుగర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు వెంటనే ఇన్సులిన్ వచ్చేసి ఈ షుగర్ ని దాని దారిలోకి దాన్ని పంపేస్తుంది. ఈ షుగర్ వెళ్లే లోపు ఇంకో లింక్ తెగుతుంది, ఇంకో లింక్ తెగే లోపు ఈ షుగర్ బ్లడ్ లోంచి తగ్గిపోతుంది, ఇంకొంచెం బ్లడ్ లో షుగర్ కలుస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ వచ్చి దీన్ని పంపేస్తుంది. అలా బ్రౌన్ రైస్ తింటే కడుపు స్లోగా డైజెస్ట్ చేస్తుంది, స్లోగా షుగర్ బ్లడ్ లో కలుస్తుంది. అంతా స్లోగా జరగడం వల్ల మన బాడీ కూడా బాగా పనిచేస్తుంది, చిరాకు పడకుండా. అప్పుడు ఇన్సులిన్ షుగర్ ని గ్రాడ్యువల్ గా తగ్గించే పని ఫెయిల్ అవ్వదు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి రాదు. అప్పుడు మనకి ఫలితంగా బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ గా ఉంటుంది, డయాబెటీస్ కి దూరంగా ఉంటాం. ఇది దీని వరకు ఉన్న స్టోరీ. ఇప్పుడు వైట్ రైస్ తింటే ఎంత షుగర్ మన బాడీలో కలుస్తుందో, ఈ కూల్ డ్రింక్ తాగినా కూడా అంతే షుగర్ మన బాడీలో ఒకేసారి కలుస్తుంది. సో మన బాడీకి వైట్ రైస్ కి కూల్ డ్రింక్ కి తేడా ఏం లేదు, రెండిట్లకి ఒకలాగే రియాక్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్. అండ్ ఇంకోటి చెప్పనా, వైట్ రైస్ చాలా టేస్ట్ గా ఉంటది, బ్రౌన్ రైస్ చాలా చండాలంగా ఉంటది అని ఎవరెవరైతే అనుకుంటున్నారో మీకు విషయం చెప్పాలి. టేస్ట్ అనేది అలవాట్లో ఉంటుంది. నేచర్ మనకి ఇది తినాలి అని మనకి డిసైడ్ చేసినప్పుడు అది డెఫినెట్లీ మనకి టేస్ట్ గానే ఉంటది. మనం ఆ టేస్ట్ ని తెలుసుకోకుండా మధ్యలో డైవర్ట్ అయ్యి మన బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాం. ఇదంతా మోడర్న్ టెక్నాలజీ వల్ల జరిగిన డైవర్షన్. బ్రౌన్ రైస్ లేదా బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ పాస్తా ఇలాంటివి అలవాటు చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనకు అలవాటు అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వైట్ రైస్ కన్నా అదే ఎక్కువ టేస్ట్ గా అనిపిస్తుంది అలవాటు అయితే. సో ఈ రోజు నుంచి మీరేం తినాలనుకుంటున్నారు మీరే డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారు, మీరు డాక్టరా అని అడుగుతున్నారు చాలా మంది ఈ మధ్య. కాదు, నేను డాక్టర్ కాదు, కానీ నేను లెర్నర్ ని, నేర్చుకొని మీ అందరికీ చెప్తున్నాను. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తో డీప్ లెర్నింగ్ చేస్తున్నాను, తేలిక భాషలో మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాను. సబ్జెక్ట్ లో తప్పులుంటే పాయింట్ అవుట్ చేయండి, కాన్సెప్ట్ క్లియర్ గా బ్రెయిన్ లోకి ఎక్కితే లైక్, షేర్, కమెంట్ చేయండి. వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ భవాని.